10 ఏళ్లలో అసలు టీ హబ్కి సంబంధించి టీ వర్క్స్కి సంబంధించి ఏం జరగలేదు అంటున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆ కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి, దే ఆర్ కండక్టింగ్ గుడ్ ఈవెంట్స్ అట్ టీ హబ్ అండి. మొన్న ఒక వారం రోజుల కింద కూడా రేవంత్ రెడ్డి గారు టీ హబ్కి వెళ్ళారు. అదేవిధంగా రెగ్యులర్గా ఈ శ్రీధర్ బాబు గారు కూడా విదేశీ ప్రతినిధులను కావచ్చు, ఈ సంవత్సరంలో వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులను కావచ్చు, వాళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ కూడా టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా తిప్పి చూపించారు. ఇవన్నీ కూడా మా దగ్గర ఇవన్నీ కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్, దే ఆర్ ఆల్ టెక్నాలజీ ఎకో సిస్టంలో ఇవన్నీ కూడా భాగము, ఇవన్నీ కూడా చూపించారు. దాన్ని తక్కువ చేసే ప్రయత్నం వీలుగా ఎవరైనా కొంతమంది ప్రతినిధులు చేస్తూ ఉన్నారు తప్పితే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్. 3.5 లక్షల స్క్వేర్ ఫీట్లతోని కట్టినటువంటి క్యాంపస్ అది టీ హబ్ అనేది. టీ వర్క్స్ ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ. చాలామంది స్టూడెంట్స్కి కానీ, ఇంజనీర్స్కి కానీ, రీసెర్చర్స్ కానీ గతంలో వాళ్ళ మైండ్లో ఏదైనా ఐడియా ఉంటే దాని ప్రోటోటైప్ మోడల్ తయారు చేసుకోవాలంటే బాంబేకో ఢిల్లీకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు బాంబేలో ఉన్న రీసెర్చర్స్ కావచ్చు, ముంబైలో ఉన్న ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ప్రోటోటైప్స్ తీసుకొని వెళ్తున్నారు మన టీ వర్క్స్లో.